హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. డయాబెటీస్ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్తో ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా డయాగ్నోస్ అవుతున్నారు. డయాబెటీస్ రాకుండా ఎలా ఉండాలి, వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, డయాబెటీస్ని ఎలా గుర్తించాలి, చాప కింద నీరులా పారుతున్న ఈ డయాబెటీస్ మీకుందా, సిమ్టమ్స్ ఉన్నాయా, ఖచ్చితంగా డాక్టర్ని చెక్ చేయండి. అసలు ఎలాంటి సిమ్టమ్స్ వస్తే డయాబెటీస్ అంటారు, అసలు డయాబెటీస్కి ఏం చేయాలి, డయాబెటీస్ ఉన్నవారు ఏం చేయాలి, లేని వాళ్ళు ఏం చేయాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశిష్ చౌహాన్, సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశిష్ చౌహాన్, డయాబెటీస్ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, డయాబెటీస్ ఇది మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే సడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి అసలు లేదు అంటారు. హ్యాపీగా హెల్దీగా అన్నీ ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి ఇవి చేసి అవి చేసి వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది అంటున్నారు. అసలు ఎందుకు ఇట్లా? డయాబెటీస్ అంటే ఆర్ మధుమేహ వాట్ ఎవర్ వీ కాల్ చక్కెర వ్యాధికి ఒకే ఒక కారణం ఉండదు. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ మా. డయాబెటీస్ స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది, సోమరితనం వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది, ఎనీబడి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది. సో ఫ్యామిలీ హిస్టరీ, మీ బాడీ బాగా మంచిగా ఉంది, యు ఆర్ వెరీ ఫిట్, మీకు ఏం ప్రాబ్లం లేదు, సడన్లీ యూ చెక్ యూర్ షుగర్ 350 షుగర్. సో డయాబెటీస్ అంటే ఇప్పుడు పెద్ద జబ్బు. కొన్ని రోజు బ్యాక్ ఐ వెంట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డయాబెటీస్ కాన్ఫరెన్స్ కోసం. అక్కడ దే ఇన్వైటెడ్ అండ్ దే సెడ్, సార్, warm welcome to somebody from diabetic capital of world. So India is the diabetic capital of world. Okay. Do you have any idea what is the diabetic capital of India? Hyderabad is the diabetic capital of India. So diabetes is number is పెరుగుతుంది daily, day by day. Okay. And even mortality, చాలా మందికి diabetes causes every 6 seconds కి somebody is dying with diabetes. సో 1 minute 10 people die with diabetes. సో ఈ ఫ్యాక్ట్స్ అందరికీ ఖచ్చితంగా పీపుల్ షుడ్ నో దిస్ దాట్. అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ యువర్ సోషల్ పోస్ట్ ఈజ్ వెరీ వెరీ రెలవెంట్ మీడియా హూ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ ద రైట్ ఇన్ఫర్మేషన్. సో డయాబెటీస్ గురించి డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ రియలీ వాంట్ ఎవ్రీబడి, ఈ జబ్బుకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, జెండర్, ఏజ్, చిన్నపిల్లలకు 3 years old, 4 years old, 5 years oldకి type 1 డయాబెటీస్, న్యూ బార్న్ కూడా, ప్లస్ ఇది మిడిల్ ఏజ్ టీనేజర్స్కి ఉంటాయి. ఐఎమ్ ఇన్ కాంటినెంటల్ హాస్పిటల్ అండ్ ఐ సీ యంగ్ 21, 25, 30 years old, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు దే హ్యావ్ కమ్ ఓన్లీ ఫర్ 2 days ఆఫ్ ఫీవర్, 3 days ఫీవర్, షుగర్ టెస్ట్ చేస్తే 250, 350 షుగర్. సో ఇప్పుడు ఓన్లీ వన్ రీజన్ చెప్పాలి, ఇట్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ డెఫెక్ట్, అది లేదు. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్. This environmental factor, there is genetic predisposition, then there is మా సైడ్ నుంచి కూడా కొన్ని మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇఫ్ మీకు మీ ఫాదర్కి షుగర్ బీపీ ఉన్నది, ఖచ్చితంగా మీకు షుగర్ బీపీ 100% వస్తుంది. అది రాకూడదు. సో ముందుగా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఇఫ్ మీ మదర్కి షుగర్ ఉన్నది, దెన్ యూ మస్ట్ డిక్రీజ్ యువర్ షుగర్ ఇంటేక్. కాఫీలో, టీలో యూ షుడ్ అవాయిడ్ షుగర్. షుగర్ తింటే డయాబెటీస్ వస్తుందా? ఏ సిచ్యువేషన్స్లో? గుడ్ క్వశ్చన్. పేషెంట్ హు ఆర్ ప్రీ డయాబెటీస్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు డయాబెటీస్ మీన్స్, ప్రీ డయాబెటీస్ అంటే ఒక స్పెసిఫిక్ అది క్లినికల్ టర్మ్ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ సంబడి విల్ బి అ నార్మల్ పర్సన్, దెన్ హీ గోస్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ప్రీ డయాబెటీస్. 3 months till 5 years, 6 years he will be in ప్రీ డయాబెటీస్. సింపుల్ మామూలుగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు, ఐఎమ్ ద ప్రీ డయాబెటిక్. ఎందుకు? బికాజ్ మై మదర్ హ్యాస్ అ డయాబెటీస్. సో ఐ కీప్ చెకింగ్ మై షుగర్. సమ్ టైమ్స్ స్ట్రెస్లో ఇట్ విల్ గో అప్, దట్ టైమ్ ఇట్ విల్ గో అప్, అదర్వైజ్ రొటీన్లో ఇట్ విల్ రిమైన్ కంట్రోల్. ఇప్పుడు బికాస్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ బై గూగుల్ అండ్ పోస్ట్ వేరియస్ మీడియా ద్వారా, పీపుల్ యూజింగ్ ద వర్డ్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్.
నాకు షుగర్ ఉండే, నేను అదే చేసా, ఐ హ్యావ్ డన్ దట్ డైట్ మోడిఫికేషన్, ఇప్పుడు డయాబెటీస్ పూర్తిగా ఖతమైంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ తప్పు. ఓకే. వన్ ఫైన్ డే దే విల్ కమ్ విత్ 500 షుగర్. సో డయాబెటీస్ రిమిషన్లో పోతుంది. అంటే ఇప్పుడు ఇఫ్ యువర్ షుగర్ కమ్స్ హై, మై షుగర్ కమ్స్ హై, ఇఫ్ ఐ డూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా కంట్రోల్లో వచ్చేస్తుంది. బట్ డయాబెటీస్ పూర్తిగా ఖతమైంది, దట్ ఈస్ అ వెరీ రాంగ్ నోషన్. ఎవరికి అసలు ఉండదు. ఇట్ యాక్చువల్లీ కమ్స్ బ్యాక్ విత్ అ బ్యాడ్ ఫామ్. ఓకే. ఇట్స్ లైక్ పీపుల్ హ్యావ్ అ డినయల్. IT professionals they don't want to accept that they are diabetic, so they keep denying it. If you ask me, sir, how do you define yourself, I will say I am a diabetic on diet control. నేను టాబ్లెట్ తీసుకోవట్లేదు, బట్ I am a diabetic on diet control. కథం. అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటే Yes. డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చా? Yes. So the word control is a better word than Reversal. పూర్తిగా ఖతమైంది, పోయింది. No. ఓకే. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి వర్డ్ డయట్ చాలా ఇంపార్టెంట్. DIET. ఇదే ఫుల్ ట్రీట్మెంట్. ఫుల్ ట్రీట్మెంట్ అంటే D అంటే డయట్, I అంటే ఇన్సులిన్, E అంటే ఎక్సర్సైజ్, T అంటే టాబ్లెట్స్. దీస్ ఆర్ ద 4 థింగ్స్ ఎనీ డయాబెటిక్ పేషెంట్ రిక్వైర్స్. సో 25% కంట్రోల్ విత్ డయట్, 25% కంట్రోల్ విత్ ఇన్సులిన్ whenever your doctor tells you, 25% control with exercise, 25% to 30% కంట్రోల్ విత్ టాబ్లెట్స్. ఇప్పుడు ఏమవుతుంది, పేషెంట్స్ లైక్ టు బీ విత్ గూగుల్ జ్ఞాన్తో దే డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు దేర్ ఓన్ బాడీ. ఓకే. అదే తప్పు. అంటే సార్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఎక్కువైపోయిన దగ్గర నుంచి హెల్త్ కోసం రీసెర్చ్ చేయటం అనేది ఎక్కువైపోయింది. ఎవ్రీవన్ ఒక్కసారి ఏదైనా వీడియో కనిపించిందంటే ఈ డయాబెటీస్కి సంబంధించి ఒక మూలికలు ఏవో చెప్తూ ఉంటారు. ఆ మూలికలు వేసుకుంటే డయాబెటీస్ రివర్సల్ అయిపోతుంది, డయాబెటీస్ కంప్లీట్గా తగ్గిపోతుంది, ఈ షుగర్ ఆకు తినండి మీకు కంప్లీట్గా తగ్గిపోతుంది అంటారు. అసలు ఈ సర్చెస్ కానీ వాళ్ళు చెప్పే వాటిలో కానీ ఎంతవరకు అథెంటిసిటీ ఉంటుంది సార్? బాగా తక్కువ అమ్మా. సే వాట్ ఐ నీడ్ టు టెల్ యు, బాగా తక్కువ, లేకపోతే authentic మా, అసలు తగ్గదు అంటారా? సే ఐ విల్ గివ్ యూ వెరీ గ్రేట్ ఆన్సర్ మా. ఇప్పుడు చైనాలో they have stopped any TikTokers or any YouTubers. If you are not qualified in that science, you cannot make videos. ఇప్పుడు మన సైడ్లో ఇండియాలో దెర్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఎనీబడీ వాంట్స్ టు టెల్, ఇఫ్ యూ డూ 100 days, ఇఫ్ యూ డూ దిస్ మీ డయాబెటీస్ గాయబ్ అవుతుంది, 100 days యూ డూ దిస్ ఇదే అవుతుంది, ఇఫ్ 10 days యూ విల్ రిడ్యూస్ యువర్ వెయిట్. అండ్ గూగులర్స్ ఇప్పుడు ఏమవుతుంది, you show this, no? This is the biggest blessing to mankind and biggest curse to mankind. And చిన్న పిల్లల కోసం, ఎస్పెషలీ ఆల్ టీనేజర్స్ కోసం, స్పెసిఫిక్గా ఐ వుడ్ వాంట్ టు టెల్ ఇట్ టు యూ, స్టే అవే ఫ్రమ్ సెల్ ఫోన్. ఇప్పుడు గూగుల్ అంటే ఏంటి, వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ, దట్ ఈస్ వాట్ గూగుల్ విల్ షో. So if you want to Google, or if you put in the Grok how to control diabetes without tablets, some answer will come out. Adi correct kaadu ma. What you need to understand it is, you need to take professional advice. If you do not like my way of talking, go to any other doctor. But go to the doctor and take the right treatment. Oka mata I would want to tell it to you. 13 years I was in Apollo. Ippudu prastutaniki I am working in Continental. The only reason our ICU fills because patients avoid going to doctor. అయ్యో ఎందుకు వెళ్ళాలి మా, ఇది సేమ్ ఇన్వెస్టిగేషన్స్ రాసి పంపిస్తారు, సేమ్ ట్యాబ్లెట్ రాస్తున్నారు, ఈ ట్యాబ్లెట్కి బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నాకు ఈ ట్యాబ్లెట్ అవసరం లేదు, దెన్ దే స్టాప్ ద మెడిసిన్. సార్ ఇంకొకటి ఇక్కడ మనకి డయాబెటీస్లో నేను మా ఫాదర్ని చూశాను, మా మదర్ ఇన్లా చూశాను, తర్వాత మా కజన్స్కి ఎవ్రీవన్ యూజ్ వన్ ట్యాబ్లెట్. హౌ టు వాళ్ళకి ఎలా ఇస్తారు ట్యాబ్లెట్స్ అనేవి, ఏం డయాగ్నోస్ చేసి ఇస్తారు? ఇక్కడ మీరు అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, మై మదర్ ఇన్లా షీ పాస్డ్ అవుట్, హ్యాడ్ ట్యాబ్లెట్స్ టేకెన్ బై అనదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ జనరల్ టర్మ్స్లో అడుగుతున్నారు, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. నంబర్ 1 ఈజ్ డూ నాట్ బికమ్ యువర్ ఓన్ డాక్టర్. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, ఇండియాలో
That is a big problem. People like to go for shortcuts. Okay. First and foremost, మామూలుగా హెల్త్ గురించి చాట్ జీపీటీ చెక్ చేసి ఇఫ్ యూ వాంట్ టు టేక్ ట్రీట్మెంట్ యూఆర్ వెల్కమ్. ద డోర్స్ ఆఫ్ ఐసీయూ ఆర్ ఓపెన్ బికాస్ సడన్గా యూ విల్ బికమ్ వెరీ వెరీ సిక్. ఆ టైంకి యూ విల్ రీచ్ అవుట్ టు అస్ ఓన్లీ. మీరు మంచిగా వినండి మీ ఛానల్ ద్వారా. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి ఎల్స్, గో టు అ డాక్టర్ వెన్ యూ డూ నాట్ నీడ్ హిమ్. Go to a doctor when you do not need him and you will never need him. Go to a doctor more and more in OPD. In the మామూలుగా చేంబర్లో వెళ్ళి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అన్ని డౌట్స్ క్లియర్ చేయండి. బట్ బై యువర్ ఓన్ జ్ఞాన్ డోంట్ టేక్ మెడిసిన్స్. మెడిసిన్స్ ఆర్ పాయిజన్ మా. తక్కువ తింటే కష్టం, ఎక్కువ తింటే కష్టం. Okay. You should not take the tablet. Everyone has their own doses. ఎవ్రీ బాడీకి ఒక డోస్ సెట్ అవుతుంది, ఒక డోస్ సెట్ ఉండదు. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్, అది తప్పు. ఇట్ కెనాట్ బి. ఇఫ్ మై ఫాదర్ వాస్ టేకింగ్ దిస్ టాబ్లెట్, ఐ కెన్ ఆల్సో టేక్ ద టాబ్లెట్. కొన్ని రోజు దట్ టాబ్లెట్ విల్ వర్క్, బట్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ వర్క్. రాదర్ ఇట్ మే హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ యూ. డయాబెటీస్ పేషెంట్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్గా లేడీస్కి. సో దెర్ ఈస్ వన్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ డాపాగ్లిఫ్లోజిన్ విచ్ వి గివ్ ఇట్. ఆ ట్యాబ్లెట్తో యూరిన్ ఎక్కువ వస్తుంది. సో ది యూజువలీ గివ్ ఇట్ ప్రైమర్లీ టు మెన్, బట్ వీ గివ్ ఇట్ టు లేడీస్ ఆల్సో. బట్ బికాస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఆర్ హై ఫర్ ద లేడీస్, సో ఇఫ్ వైఫ్ టేక్స్ హస్బెండ్ ద సేమ్ ట్యాబ్లెట్, ఆ అమ్మాయికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. మీకు ఏదైనా ట్యాబ్లెట్ కావాలి, డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకోండి. ఓకే. డోంట్ ఎక్స్చేంజ్ ద ట్యాబ్లెట్స్. అయ్యో నేను అది మా ఫాదర్ ట్యాబ్లెట్స్ ఉండే నేను స్టార్ట్ చేశాను, అది కూడా కంట్రోల్ అయింది, ఇఫ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. ఎందుకుమా? వై యూ వాంట్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇండియన్స్. యుఎస్ యూకేలో కూడా ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దాట్. Everybody is taking consultation from Indian doctors. My Indians are uncomfortable treatment from the Indian doctors. So ade chestene you will have a end organ damage. Diabetes kills. Please understand. Repeat chestunnanu. Every 6 seconds ki somebody die with diabetes. Diabetes వాళ్ళకి హార్ట్ అటాక్, పక్షవాతం, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్స్, టీబీ లాగా ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. బట్ diabetic people can live longer if only they take the right kind of treatment at the right time. Yes. They should not overtreat themselves, they should not undertreat themselves. డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి మాట, డూ నాట్ గో టు అ డాక్టర్ అలోన్. ఇప్పుడు చాలా మంది హస్బెండ్ గోస్ అండ్ టేక్స్ ద టాబ్లెట్ అండ్ కమ్స్ అవుట్, వైఫ్ గోస్ అండ్ టేక్స్ ద టాబ్లెట్ కమ్స్ అవుట్. తప్పు. యూ మస్ట్ ఆల్వేస్ టేక్ స్పౌజ్ along with you to take the treatment. Even children also. There are I will tell you something bad about doctors. Doctors ki communication skills undadu. First 30 seconds they talk truth. First 30 seconds they talk truth. Dan tarvata they speak what you want to listen. Okay. So first they will say, sir, ECG cheyandi. Okay. Then say patients outsmarts the doctor. So patient, he is written ECG kada. Now they'll say, sir, మామూలుగా ఛాతీ నొప్పి, హార్ట్ అటాక్ లేదు కదా, ఇది అవసరం లేదు కదా. డాక్టర్ will say, అవసరం లేదు, తర్వాత చూద్దాం. First he has written ECG, he is told ECG. You have outsmarted him to take the wrong treatment. అది చేయకూడదు. You have to understand, go with your spouse, go with the children. Whatever doctor says, ఆ టెస్ట్ చేయండి. అండ్ డోంట్ క్వశ్చన్ ఎ డాక్టర్. నమ్మకం లేదు, డోంట్ గో టు దట్ డాక్టర్, వే డాక్టర్ దగ్గర పోండి. బట్ టు లివ్ లాంగర్ యూ నీడ్ టు లిసన్ టు యువర్ డాక్టర్ ప్రాపర్లీ. ఓకే సార్, ఇంకొకటి, డయాబెటీస్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. హౌ ఇట్ కాజెస్ విత్ మెంటల్ హెల్త్? స్ట్రెస్ వల్ల ఏమైనా? వెరీ మచ్. See, diabetes affects head to toe. మీ జుట్టు పోతే స్లోలీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది,
అది ఐస్కి క్యాటరాక్ట్ వస్తుంది, ప్లస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటే కష్టం. రెటినా అది డయాబెటీస్ కొరకు రెటినా ఖరాబ్ అవుతుంది. ముక్కుకి ఇన్ఫెక్షన్ ఎక్కువ, థ్రోట్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, లంగ్స్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. సో దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ వాళ్ళకి 100% హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ హార్ట్ అటాక్ కూడా ఏంటి, సైలెంట్ హార్ట్ అటాక్, వాళ్ళకి ఛాతీ నొప్పి ఉండదు. ఎనీబడి మామూలుగా జనాలకి ఇఫ్ దే గెట్ హార్ట్ అటాక్ దే గెట్ ఛాతీ నొప్పి. డయాబెటీస్ వాళ్ళకి ఛాతీ నొప్పి ఉండదు, దే ఓన్లీ గెట్ చెమట. బాగా చెమట ఉంది, నీరసంగా ఉన్నది, దే హ్యావ్ అ వెరీ ఏటిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్. సో దీస్ ఆల్ థింగ్స్ విచ్ మీకు ఐడియా ఉండదు, బట్ యువర్ డాక్టర్ విల్ నో. సో డూ నాట్ క్వశ్చన్ యువర్ డాక్టర్ అన్నెసెసర్లీ. ఇఫ్ యూ హ్యావ్ గోన్ టు షో టు డాక్టర్, డాక్టర్ సలహా ప్రకారంగా టెస్ట్ చేయండి, డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది మెంటల్ హెల్త్ ఎలా కాజ్ చేస్తుంది? Very simple thing. I will give you 4 typical symptoms which diabetic patients does not discuss with his doctor, his or her doctor. అది కూడా acronym. ఫస్ట్ ఒక acronym ఇచ్చాను, DIET. డయాబెటిక్ పేషెంట్స్కి డైట్ చాలా ఇంపార్టెంట్. D అంటే డయట్, I అంటే ఇన్సులిన్, E అంటే ఎక్సర్సైజ్, T అంటే టాబ్లెట్స్. Now these unusual symptoms are also same acronym, DIET. D అంటే డిప్రెషన్. డయాబెటీస్ వాళ్ళకి చాలా డిప్రెషన్ ఉంటుంది, సబ్ క్లినికల్ డిప్రెషన్. ఐ అంటే ఇన్సామ్నియా, వాళ్ళకి నిద్ర రాదు, కాల్కి బాగా మంట అవుతుంది, వాట్ యూ కాల్ ఇట్ ఇస్ పెరిఫెరల్ న్యూరోపతి. ఆటోనామిక్ న్యూరోపతి కాబట్టి వాళ్ళకి గుండెల దడ అవుతుంది. సో నైట్లో ఇఫ్ దర్ స్లీపింగ్ సడన్లీ హార్ట్ విల్ గో టు 100, 120. సో నిద్ర ఉండదు. సో కాల్లో మంట, హార్ట్ గుండెల దడ, ఇవన్నీ ఏంటికి హై షుగర్స్లో దే విల్ నాట్ స్లీప్ వెల్. So for night they will have disturbed sleep. So D ante depression, I ante insomnia, E ante erectile dysfunction or sexual problems. All diabetic patients, if sugar are uncontrolled, they will have sexual problems. Gents ki usual ga erection undadu, so they will have problems in having sustaining of erection. Adi almost every patient has it, but they don't want to tell it to doctor, and doctor also will not be asking them. ఓకే. సో అదే కమ్యూనికేషన్ బ్యారియర్ వచ్చింది. అంటే సార్ డయాబెటీస్ పేషెంట్స్లో మెయిన్ కాజ్ ఎరెక్టల్ ఇవి కూడా ఉంటాయా? ఎరెక్షన్స్కి కూడాను వాళ్ళకి ఎరెక్షన్స్కి ప్రాబ్లం అవుతాయి. సో డయాబెటిక్ పేషెంట్స్కి దే విల్ నాట్ గెట్ ప్రాపర్ ఎరెక్షన్. సో దట్స్ వేర్ షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్, దట్స్ వై ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హౌ డు ఐ ట్రీట్ మై పేషెంట్స్? సే కన్విన్సింగ్ పేషెంట్ టు టేక్ ఇన్సులిన్ చాలా తలనొప్పి. ఎందుకు? దే హ్యావ్ దేర్ మేడ్ ఐడియాస్. సో ఇన్సులిన్ స్టార్ట్ అయింది అంటే వీఆర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్, అది తప్పు. ఓకే, అది అబ్సల్యూట్లీ రాంగ్ థాట్ ప్రాసెస్. టైప్ 1 డయాబెటీస్లో వి గివ్ ఇన్సులిన్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 years, 4 years. ఇన్సులిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు ద మ్యాన్ కైండ్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు, ఇన్సులిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కంట్రోల్ అయింది, మనం దానిని కంట్రోల్, yes they can stop it, should be continued, yes it should be continued, let your doctor decide everything ma. ఓకే, సే ఇంట్లో ఇఫ్ అది మనం దాన్ని దాని డోసెస్ ని తగ్గించుకోవచ్చా? అది ఓన్లీ డాక్టర్ విల్ డూ దాట్ మా, మీరు చేయకూడదు. యూ వెరీ కరెక్ట్. సే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. డాక్టర్స్తో మీకు ఒక మంచి రిలేషన్ ఉండాలి. 100 years లైఫ్ కోసం యూ షుడ్ సీ యువర్ డాక్టర్ 100 times. 100 daysకి ఒకసారి యూ మస్ట్ గో క్యాజువల్లీ. 3 monthsకి ఒకసారి సే సార్ షుగర్ టెస్ట్ చేయండి, చెప్పండి హౌ డూ ఐ నీడ్ టు చేంజ్ ఆర్ సేమ్ టాబ్లెట్ కంట్రోల్ చేయాలా. ఇప్పుడు ఏమవుతుంది, పేషెంట్స్ అవాయిడ్ గోయింగ్ టు డాక్టర్. సార్ సేమే డాక్టర్ ట్రీట్మెంట్ కదా, ఎందుకు వెళ్ళాలి? దే వాంట్ టు సేవ్ దట్ 500 rupees or 1000 rupees కన్సల్టేషన్ ఫీస్. దట్స్ వేర్ దే ఎండ్ అప్ గెటింగ్ రాంగ్ ట్రీట్మెంట్. ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు DIET. D అంటే డిప్రెషన్, I అంటే ఇన్సోమ్నియా, నిద్ర రావట్లేదు, E అంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. జెంట్స్కి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, లేడీస్కి దే గెట్ వెజినిస్మస్, ఫంగల్ వెజినైటిస్. సో వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ అ సెక్స్ దే విల్ హ్యావ్ అ పెయిన్ఫుల్ సెక్స్. సో దట్స్ వై ఐ వాస్ టెలింగ్ యూ దర్ ఇస్ డయాబెటీస్ ఇస్ ద న్యూ రీజన్ ఫర్ డివోర్స్. ఇప్పుడు అయింది, ఏమైంది, యంగ్ ఏజ్లో 30, 32, 35లో హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ డయాబెటిక్స్. సో హస్బెండ్ ఈజ్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఎరెక్షన్, వైఫ్కి షీ హెస్ గట్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. సో ఈ ఇద్దరు దే విల్ అవాయిడ్ ఈచ్ అదర్. బాబు మాకు 2 పిల్లలు కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు కదా, దే విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో డూ గెట్ ద పాయింట్? సో దట్స్ వై అ గుడ్ కమ్యూనికేషన్ విత్ ద డాక్టర్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. T అంటే టైర్డ్నెస్.
ఒక సింపుల్ మాట, సార్ చేత కావట్లేదు, మాకు బాగా నీరసం, దట్స్ బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ షుగర్. So these are the 4 things which anybody, I would want your channel also to write it down. D is depression, I is insomnia, E is erectile dysfunction or the vaginitis, and T is tiredness. ఈ అన్ని ఇంటికి if you have a good tight sugar control, you will be very happy, healthy and smiling, and keep going to the doctor regularly. This is what message I would want to give it to you through your channel. సార్ సమ్టైమ్స్ పీపుల్ నడుస్తూనే డయాబెటిక్ పీపుల్ మోస్ట్ కుప్పకూలిపోతూ ఉంటారు. ఎందుకు అట్లా? So we have to discuss diabetes in the very, very long way. Okay. First and foremost, I have already told you that diabetes affects full head to toe. Okay. Ippudu, I was telling you starting stage lo, I do not have a diabetes or I am not taking any tablets. But ippudanna ma sugar perugutundi, that is affecting my heart and my brain. నేను షుగర్ ట్యాబ్లెట్ వాడట్లేదు, బట్ ఖచ్చితంగా హార్ట్కి అండ్ బ్రెయిన్కి ప్లస్ మా నరాలుకి దెర్ ఈస్ ఎఫెక్ట్. సో దట్స్ వేర్ ఐ విల్ గెట్ హార్ట్ అటాక్ వెరీ ఫాస్టర్. ఓకే. సో ఆ స్టేజ్లో ఇఫ్ ఐ వాంట్ మై ఫుల్ బాడీ టు బి హెల్దీ, ఐ హ్యావ్ టు స్టిక్ టు ద హెల్దీ లైఫ్ స్టైల్స్. ఐ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్స్ రెగ్యులర్లీ డాక్టర్ సలహా ప్రకారంగా. ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి డయాబెటీస్ పేషెంట్స్కి అండ్ హైపర్ టెన్షన్ పేషెంట్స్కి, వాళ్ళకి బిగినింగ్ నుంచి స్టాటిన్స్ కావాలి. ఓకే. దట్ ఈస్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్. అది వీ లైక్ టు డూ అవర్ ఓన్ డాక్టర్ ట్రీట్మెంట్. అయ్యో నాకు కొలెస్ట్రాల్ కంట్రోల్ అయింది, నాకు అవసరం లేదు కదా. సార్ ఇంకొకటి, డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా బీపీ ఉంటుంది. ఎస్. వై? దట్స్ హౌ ఇట్ ఈస్, బికాస్ ఎవ్రీథింగ్ స్టిక్స్ టు ద ఫుడ్ విచ్ యు ఆర్ ఈటింగ్. ఓకే. సే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాలి, బికాజ్ తెలుగు ఛానల్. యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ స్లీప్లెస్నెస్. ఓకే, నిద్ర లేదు, యూ విల్ గెట్ డయాబెటీస్, యూ విల్ గెట్ హైపర్ టెన్షన్, యూ విల్ గెట్ ఒబెసిటీ. యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ఒత్తిడి. స్ట్రెస్ పెద్ద ప్రాబ్లం. స్ట్రెస్తో షుగర్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. స్పైసీ ఫుడ్, మాకు రాయలసీమ రుచులు చాలా ఇష్టం కదా, బిర్యానీ చాలా ఇష్టం కదా. నో దాట్ ఈజ్ ప్రాబ్లమాటిక్ వెన్ యూ హ్యావ్ క్రాస్డ్ వన్ ఏజ్. ఓకే. ఇప్పుడు సో కొన్ని పేషెంట్ హ్యాడ్ ఆస్క్డ్ మీ, సార్ మా ఫాదర్ గారు, గ్రాండ్ ఫాదర్, దే ఆల్సో యూస్ టు ఈట్ అ లాట్. కరెక్ట్, దే యూస్ టు ఈట్ అ లాట్, బట్ దట్ టైమ్ దే డిడ్ నాట్ హ్యావ్ సెల్ ఫోన్. ఓకే. దే డిడ్ నాట్ హ్యావ్ ఊబర్, స్విగ్గీ, జొమాటో. ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ టెక్నాలజీ we are ఎక్కువ తినడం and తక్కువ walking around. Every time we are just sitting at home and we are not at all focusing on our exercise. So daily exercise చాలా important ma. 100 years life కోసం 100 minutes of exercise చాలా చాలా important ma. Okay. So even that's why that is where the role of mothers come a lot ma. ఇప్పుడు ఏమవుతుంది, యూజువలీ హస్బెండ్ ఆర్ ద ఫాదర్ ఈజ్ వర్క్ కదా. So mothers have to make sure food has to be prepared at home. Okay. Home food is always better, number 1. Number 2 is proper sleep is important and proper exercise chala chala important. Sleeplessness పెద్ద problem. Afternoon 10 minutes sleep is chala important ma. Okay. And night post dinner walk చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుంది, చాలా ఐటీ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే హ్యావ్ అ టైమ్ మిస్ మేనేజ్మెంట్. బికాస్ సార్ మా షిఫ్ట్ 12 o'clock ఖతం అవుతుంది, దాని తర్వాత ఇలా చేయాలి. అండ్ దెన్ దే విల్ గెట్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్. సో ఇఫ్ దే హ్యావ్ ఫినిష్ దేర్ టైమ్, అప్పుడు కూడా దే విల్ కంటిన్యూ బీయింగ్ అవేక్ ఫర్ 2 to 3 hours, 4 hours. మీ బాడీకి ఇది సిర్కాడియం రిథమ్ ఖరాబ్ అవుతుంది. So that's why they start their life at 20-25 years. They become old by 30-35 years. But 35 years, everybody has got a grey hairs. Everybody has a diabetes. Everybody has a hypertension. Adi pedda problem kada. Okay. So our age, our body is becoming old very fast. Ade koruku, it's important you and me have a work-life balance. Work-life balance ante enti? 8 hours of work, 8 hours of sleep, 8 hours of friends and family. If you don't do this, then you will get sudden heart attack. Okay. ఇదే ముందు మీరు చూసారు కదా, జిమ్లో దే ఆర్ సడన్లీ జిమ్ చేసి సడన్గా
దే ఆర్ డైయింగ్. ఓకే, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, సడన్గా బ్రెయిన్ హెమరేజ్. ఎందుకు? డాక్టర్ సలహా తీసుకోలే, డైరెక్ట్గా దే ఆర్ గోయింగ్ టు జిమ్. సార్ ఐఎమ్ లుకింగ్ వెరీ థిన్ అండ్ హ్యాండ్సమ్, నాకు డాక్టర్ అవసరం లేదు. అది తప్పు. ఓకే. You want to say very simple thing to understand, ma. For good wealth, you need a good wealth manager or wealth planning. For good health, you require a very good doctor to help you out, ma. ఓకే. Right now also, the ones who are watching this program, they can have high cholesterol, they can have high sugars. వాళ్ళకి ఐడియా ఉండదు. Another good question, for before you ask also, I will want to tell it to you. Diabetes can be absolutely asymptomatic. Right now you can have 400 sugars without you knowing that you have high sugars. ఓకే. Even the blood pressure కూడా మామూలుగా 120/80 ఉండాలి. You can have a 150/100, you can have a 180/120 without any symptoms. ఇప్పుడు ఏమవుతుంది? సార్ నాకు ఏం సిమ్టమ్స్ లేదు సార్, ఎందుకు ట్యాబ్లెట్? దట్ ఈస్ వెరీ ఆన్ ద రాంగ్ ట్రాక్, మా. చేయకూడదు. డాక్టర్ సలహా ప్రకారంగా ట్యాబ్లెట్ తీసుకోండి. డాక్టర్ సలహాతోనే ట్యాబ్లెట్ బంద్ చేయండి. అదే ట్యాబ్లెట్ బంద్ చేయొచ్చు, బట్ యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు డిసైడ్. ఓకే. And if you don't do that, that's where we are seeing all the people playing cricket, they're dying with heart attack. Playing badminton, they're dying with heart attack. వాళ్ళకి చాలా లాభం ఉన్నది. No, they are normal people, but they are not taking the tablets. This is the thing.